ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజంగా పనికొస్తానా? నన్ను ఎవరు కోరుకుంటారు? నన్ను ఎవరు ఇష్టపడతారు? నేనంటే మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, చివరికి అసలు నానేటువంటి వారికి కూడా ఇష్టం, ఊరికే నటిస్తున్నారంతే అనిపించింది కొన్నిసార్లు. దేవుడు రియల్గా ఇష్టపడుతున్నాడు నిన్ను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అందులో నేను ఒక్కడిని. మా అమ్మ నేను పొలం వేసి అప్పు అయిపోతే ఒక మాట తిట్టిందండి నన్ను. ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను. కొంపక దరిద్రం పట్టాడు నిన్నండి. నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాను. నేను కొంపక దరిద్రమా? దాన్ని జీర్ణించుకోలేక ఆ మాటని చచ్చిపోదాం అనుకున్నాను. ఎలా చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలి ఎతుకుతున్నాను నేను. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు. ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత అటక మీద మా మందులు ఉన్నాయి, పురుగు మందులు. పొలం వేసే వాళ్ళందరూ అటక మీద వేస్తారంట మందులన్నీ, ఆ మిగిలిన డబ్బాలు. అప్పట్లో ఎకాలక్స్ అని ఈ పత్తి చేనుకి కాయదొలిసే పురుగు కొడతారు. ఎకాలక్స్ అని బాగా పవర్ఫుల్ మందు. అది కొంచెం 2 మూతలు తాగితే మనం చచ్చిపోవచ్చు. అది తాగిదాం అనుకున్నాను. సరే ఈ టైంలో అటక మీదకి ఎక్కితే మా అమ్మగాని మా నాన్నగాని లేస్తారు, మళ్ళీ పొద్దున్న ఇబ్బంది అయిద్దని పొద్దున్నే చేనుకి వెళ్ళి తాగేద్దాం అనుకున్నాను. చేలోకి వెళ్తే పొద్దున్నే 6 గంటలకి చేలో తాగేస్తే మా చేలో జమ్మి చెట్టు ఒకటి ఉంది, నీడ ఉంటుంది. ఆడ పడిపోయామనుకోండి, మా నాన్న సాయంత్రం లోపల చేనుకు వచ్చి శవాన్ని తీసుకెళ్తారు అనుకున్నాను. ఆ రాత్రి కరుణా సంపన్నుడైన దేవుడు నన్ను దర్శించకపోతే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని. ఓ పాస్టర్ గారు లాగా నా కల్లోకి వచ్చి శివయ్య 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 అని తలుపు తడుతున్నాడు. ఎందుకంటే నా కొరకు తగ్గించుకొని ఆయన ఉచ్చరించకూడని పదాలను కూడా ఉచ్చరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను గబగబొచ్చి కలలో తలుపు తీశాను. పాస్టర్ గారు ఉన్నారు. ఏంటి పాస్టర్ గారు ఈ టైంలో వచ్చారంటే, మరణదూత వచ్చింది, ప్రార్థన చేసేవారి దగ్గరికి వెళ్ళు, బ్రతుకుతావు అన్నాడు. నాకు మెలకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మరణం చస్తే ఏమైంది, ఏంటి పరిస్థితి అనుకోలేదు. కానీ అప్పుడు ఆలోచించాను, అలాగూ ప్రభు నన్ను దర్శించాడు. మీలో ఎంతమంది చచ్చిపోవాలనుకున్నారో నాకు తెలియదు, ఎంతమంది మరణాన్ని ఎతికారో తెలియదు. కానీ ఎందుకు మనం ఎవరికి పనికిరామనే సంగతి మన ఆలోచనలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు తోలనాడతారు, నన్ను ఎందుకు ఇలా మాట్లాడతారు? నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను కదా. పనికి రాకుండా పోవాలని ఎవడనుకోడు, పనికి రావాలని, నేను ప్రయోజకుని అవ్వాలనుకుంటారు. అలాంటి టైంలో కోరుకునే దేవుడే మనం ఇప్పుడు ఆరాధిస్తున్న ప్రేమ కలిగిన దేవుడు. ఒక నిష్ప్రయోజకుణ్ణి ప్రయోజకుని చేయటంలో ఆయనకి మించిన దేవుడు మరి ఇంకొకరు నాకు కనిపించలా. నువ్వు వెతుక్కో కావాలంటే. హల్లెలూయా.